శెట్టిబలిజ గౌడ విద్యార్థులకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు మన గోదావరి గట్టు ఎదురుగుండా కరెంట్ ఆఫీసు ఎదురుగా త్యాగరాజ కళ్యాణ మండపంలో స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర బీసీ మంత్రి సవితి గారు, అలాగే కార్మిక శాఖ మంత్రి గారు వాసుదేవ్ సుభాష్ గారు, అలాగే ఇన్ఛార్జి మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు గారు, అలాగే మన జిల్లా మంత్రి వర్యులు కందులు దుర్గేష్ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం మన సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం రేపు ప్రారంభించడం జరుగుతుంది. సభా ప్రారంభకులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరండు బుచ్చి చౌదరి గారు, పితాన్ సత్యనారాయణ గారు, మన బొడ్డు వెంకటరామ చౌదరి గారు, మన కొవ్వూరు గారు, అలాగే గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు గారు, అలాగే మన స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గారు శేషారావు గారు అందరూ కూడా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో మన శెట్టిబలిజ గౌడ సోదరులందరూ కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో ఎప్పుడు కూడా ఇలాగ కార్పొరేషన్ ద్వారా స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో మేము ఇది పెట్టగానే మాకు సిఎస్ఆర్ నిధుల నుంచి ఈ ఇవ్వడం, కార్పొరేషన్ ద్వారా కూడా ఇవ్వడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో స్కాలర్షిప్లు కాదు కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉండేవారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మన తల్లికి వందనం వేయడం జరిగింది. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా కార్పొరేషన్ ద్వారా ఇంకా నిధులు మంజూరు అవుతున్నాయి. ఎవరైతే మన శెట్టిబలిజ గౌడ ఉన్నారో, అలాగే గౌడ కార్పొరేషన్ చైర్మన్ గారు వీరం గురుమూర్తి గారు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. ముఖ్యంగా మన రూరల్ సిటీలో ఉన్న శెట్టిబలిజ గౌడులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.